టీడీపీ జనసేన సమన్వయ కమిటీ భేటీ అయింది. ఉమ్మడి మేనిఫెస్టో ఎన్నికల ప్రచారంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ నెల 28న భారీ బహిరంగ సభ నిర్వహించే యోచనలో ఉన్నాయి టీడీపీ జనసేన పార్టీ. ఆ సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారు. అయితే సభ ఎక్కడ నిర్వహించాలి అనే అంశంపై ఈ సమావేశంలో చర్చించి క్లారిటీ ఇవ్వనున్నారు. డ్వాక్రా రుణమాఫీ హామీ అంశంపై సమాలోచనలు చేయనున్నారు. వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమించాలన్న మంత్రి ధర్మాన వ్యాఖ్యలను కూడా టీడీపీ జనసేన పార్టీలు సీరియస్గా తీసుకున్నారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ పిఎంఆర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. పిఎంఆర్, టీడీపీ జనసేన సమన్వయ కమిటీ భేటీ అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నట్టు మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రఫీ, ఈ టీడీపీ అలాగే జనసేన సమన్వయ కమిటీ ఇది మూడో భేటీ. సో ఈ మూడో భేటీలో కీలకమైన అంశాలు కొంత మేరకు చర్చకు వచ్చే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో మనకు అందుతున్న సమాచారం మేరకు రెండు పార్టీలతో కలిపి ఒక ఉమ్మడి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలన్న అభిప్రాయానికి, ఒక నిర్ణయానికి రెండు పార్టీలు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఈ సమావేశంలో ఆ సభని, భారీ బహిరంగ సభను ఎక్కడ నిర్వహించాలన్న అంశానికి సంబంధించిన వ్యవహారం మీద క్లారిటీకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సో మనకు అందుతున్న సమాచారం మేరకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఒక చోట ఈ సమావేశాన్ని నిర్వహించే దిశగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఉభయ గోదావరి జిల్లాలో జనసేన పార్టీకి కూడా పట్టున్న క్రమంలో ఆ ప్రాంతంలో అయితే భారీ బహిరంగ సభ నిర్వహిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందన్న వ్యవహారం మీద కొంత చర్చ ఇప్పటికే పార్టీలో జరుగుతుంది, రెండు పార్టీలో జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ సమన్వయ కమిటీ, కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఎక్కడ ఈ భారీ బహిరంగ సభను నిర్వహించాలన్న అంశానికి సంబంధించి చర్చించి ఒక తుది నిర్ణయానికి వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశాలు ఉన్నట్టుగా మనకి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. మరొక వైపు ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించిన రూపకల్పన మీద కూడా ఈ సమావేశంలో తుది కసరత్తు జరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా డ్వాక్రా రుణమాఫీకి సంబంధించిన హామీ ఇస్తే ఏ విధంగా ఉంటుందన్న చర్చ అయితే ఇప్పటికే రెండు పార్టీలు కూడా చేశాయి. ప్రాథమిక స్థాయిలో దీని మీద కసరత్తు చేస్తున్నామని పవన్ కళ్యాణ్ కూడా స్పష్టంగా వెల్లడించిన నేపథ్యంలో ఈ అంశం మీద కూడా చర్చ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మరొకటి, ఎన్నికలకు వెళ్లే క్రమంలో అధికార పార్టీకి సంబంధించిన వ్యవహారాలను ఏ విధంగా అడ్డుకోవాలి, ప్రధానంగా వాలంటీర్ల వ్యవస్థని అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడే దిశగా అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఎత్తుగళ్లు వేస్తున్న ఈ సందర్భంలో సో వాలంటీర్ల వ్యవస్థను ఏ విధంగా కట్టడి చేయాలన్న అంశంతో పాటుగా నిన్న మంత్రి ధర్మాన వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమిస్తామన్న కామెంట్లు ఏదైతే చేశారో దాని మీద కూడా రెండు పార్టీలు కూడా సీరియస్ గా ఉన్నాయి. ఈ అంశం మీద ఈసీకి ఫిర్యాదు చేసే దిశగా కూడా సమాలోచనలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్ గా ఎన్నికల ప్రచారంలో ఏ అంశాలను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్న అంశం మీద కూడా ఈ సమావేశంలో చర్చించి ఒక రూపుకి ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే 28వ తేదీన జరిగే ఈ భారీ బహిరంగ సభలో ఏ అంశాలు ప్రస్తావనకు వస్తాయి అంటే ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించిన మేనిఫెస్టోను విడుదల చేస్తారా, లేకపోతే అభ్యర్థులు అలాగే సీట్ల సర్దుబాటుకు సంబంధించిన ప్రకటన చేస్తారా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పిఎంఆర్. రైట్, అది టీడీపీ జనసేన సమన్వయ కమిటీ భేటీ అయింది. ఉమ్మడి మేనిఫెస్టో ఎన్నికల ప్రచారంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.